వీలైతే మీరు ఆ సిగ్నల్ ఉన్న ప్లేస్లో ఒకసారి చూడరా, ఎందుకంటే మీ ఫ్రీజ్ అవుతున్నది. వాయిస్ క్లారిటీ ఉంది కానీ పిక్చర్ క్లారిటీ లేదు. మోహన్ గారు నమస్తే. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, సార్ చూస్తున్న వీక్షకులు అందరికీ నమస్కారం. మోహన్ గారు, సక్సెస్ఫుల్గా లోకేష్ పాదయాత్ర ముగిసింది, పైలాన్ కూడా ఆవిష్కరించారు. కోరమానపాలెం టోల్ గేట్ దగ్గర గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పైలాన్ ఉన్నదో ఆ పక్కనే ఈయన కూడా ఈరోజు ప్రారంభించారు. మరొక వైపు భారీ బహిరంగ సభ, 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక మీద సమర శంఖాన్ని, ఎన్నికల శంఖారావాన్ని మీ మీద పూరించబోతున్నారట. ముగ్గురు త్రిముఖంగా మీ మీద యుద్ధానికి సిద్ధం చేసుకుంటున్నారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు, ఏం పర్వాలేదా? సేఫేనా? మేమా? మీరేంటి? మీరు కాదు, మీ నాయకులు, అధికారం. మాకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, అవసరం వచ్చే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, మన కేఏ పాల్ గారి పార్టీ, వీళ్ళన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా మేము సింగిల్ గానే పోటీ చేస్తాం. మాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి బెదురు లేదు, ఎలాంటి అసౌకర్యంగా మేము ఫీల్ కావాల్సిన అవసరం లేదు. రెండోది, అరుణ గారు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ నుండి వలస వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, ఇంకోటి చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీలో వలస వచ్చేది కాదు. మేము వద్దనుకున్న తర్వాత, మేము వదిలిపెట్టిన తర్వాత ఇతర పార్టీలకు వెళ్తున్నారేమో తప్ప మా దగ్గర వద్దనుకొని వాళ్ళంతటా వాళ్ళుగా ఇంతవరకు ఒక్క లీడర్ కూడా పోయిన సందర్భాల్లో పోరు కూడా. కానీ మేము వాళ్ళకి అక్కడ ఏదైనా కొంచెం నియోజకవర్గాల్లో వీక్ ఉన్నప్పుడు, ఆ నియోజకవర్గాల్లో మీకు ఈ నియోజకవర్గం లేదు, ఈసారి మీకు లేదు, లేదా సామాజిక వర్గ పరంగా బీసీలకు ఏదైనా టికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీని మేము ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది, బీసీలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనే సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఒకవేళ ఆ టికెట్ మేము మార్చి ఎవరికన్నా బీసీలకు ఇస్తామంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడు ఎవరన్నా ఒకవేళ పార్టీ మారచ్చునేమో తప్ప మా పార్టీలో పార్టీ మారాల్సిన అవసరం లేదు, పార్టీ మారే పరిస్థితి రాదు. ఇంకా యువగలం అంటున్నారా? యువగలం అది స్టార్టింగ్ నుండి యువగలం కాగానే అదేదో గందరగోళంగా తయారైంది. స్టార్టింగ్ నుండి ఎక్కడ పోతున్నారో, ఏడికి పోతున్నారో, ఏం చేస్తున్నారో అది తెలియదు. మధ్యలో గ్యాప్ ఏందో, మధ్యలో తర్వాత ఇప్పుడు పోవడం ఏందో, ఆ తర్వాత ఇప్పుడు ఏదో ఆ జనాలు వస్తారో రారని తెలిసి పవన్ కళ్యాణ్ పిలుచుకోవడానికి పోతే పవన్ కళ్యాణ్ గారికి ఓసారి వస్తామని, ఓసారి రామని, ఇంతకుముందే ఆల్రెడీ ఒకసారి ప్రకటన చేసినారు. ఇద్దరు కలిసి బహిరంగ సభలో పాల్గొంటామని చెప్పడం జరిగింది. తర్వాత ఆ బహిరంగ సభ కూడా ఇప్పుడు అరుణ గారు చెప్పినట్టు బహిరంగ సభ కూడా పోయే పరిస్థితిలో లేరు. తర్వాత మాకు ఇంకా సమాచారం లేదని చెప్తున్నారు. కానీ పోతారా లేదా అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎంతమందిని పోయినా, ఎన్ని పార్టీలు వచ్చినా మాకైతే అభ్యంతరం లేదు. వాళ్ళు పోకపోయినా అభ్యంతరంలో, పోయినా అభ్యంతరంలో, మేమైతే అది పట్టించుకోవడం లేదు. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారా, ఆయన మానసికంగా ఫిక్స్ గా ఉన్నాడు. రాజకీయంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, భయపడే పరిస్థితిలో లేడు. ఆయన అధికారంలో ఉండి దాదాపు 3 నెలలు టైం ఉన్నప్పుడే ఇప్పుడే నేను క్యాండిడేట్ మార్చిన క్యాండిడేట్ పరిస్థితి బాగలేని వ్యక్తులను నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, లేదా టికెట్ ఇవ్వడం లేదని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎదురుగా చెప్తున్నారంటే ఇంత దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి, దమ్మున్నటువంటి పార్టీ నాయకుడు ఇంతవరకు ఎవరు లేరనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసినంత వరకు దాదాపు గడిచిన 20-30 సంవత్సరాలు చూస్తున్నాము, అధికారంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ముందే ఇట్లా ప్రకటించిన సందర్భాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు దాదాపు మామూలుగా అయితే ఒక 6 నెలల ముందు, సంవత్సరం ముందు ప్రకటించుకుంటారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రకటిస్తారు, అక్కడ అభ్యర్థులను పెట్టుకుంటారు, ఇప్పటి నుండి మీరు చేసుకోకండి అని చెప్తారు. వాళ్ళు అన్ని కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి, మీరు ఆ నియోజకవర్గం చూసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసుకోవాలి, వెళ్ళమని చెప్పేది ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన పనేది. కానీ ఆ ప్రతిపక్షాలు వాళ్ళు ఏదో అధికారంలో ఉన్నట్టు, వాళ్ళు ఏదో ఇప్పుడు బయటకు పోతే ఇంకా మా పార్టీ కూలిపోతుందేమన్నట్టు వాళ్ళు ఇంతవరకు తర్జన పడుతున్నారు తప్ప డిసైడ్ చేసుకోవడం లే. వీళ్ళు డిసైడ్ చేసుకుంటారో లేదో పక్కన పెడితే సాక్షాత్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కుప్పం కాకుండా ఇంకో నియోజకవర్గం కూడా చూసుకుంటారు అంటున్నారు. అదే మా నియోజకవర్గం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కూడా వస్తారంటని ఇక్కడ కూడా ఊహాగానాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఎందుకంటే కుప్పం ఎటు తిరిగి ఆడ ఓడిపోయే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయనేది ఆటోమేటిక్ గా తెలిసిన విషయం మన స్థానిక సంస్థ ఎన్నికల్లో. కాబట్టి అక్కడ ఓడిపోతాం అనేటప్పుడు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ముఖ్యమంత్రి పనిచేసినటువంటి వ్యక్తిగా, ప్రతిపక్ష నాయకుడిగా కొంచెం చులకన అయిపోతుంది కదా. కాబట్టి దాన్ని ఏదో విధంగా గెయిన్ కావాలంటే ఈ ప్రాంతాలకైనా వచ్చి పోటీ చేసి ఇక్కడ అక్కడ 2 చోట్ల తెచ్చే, ఒక చోట ఓడిపోయి ఒక చోట గెలిచినా కూడా నేను అక్కడ పోలేకపోయినాను, ఇక్కడ పని మీద ఉన్నాను, లేదా పార్టీ చూసుకుంటాను, ఇక్కడ ఓడిపోయినాను చెప్పుకోవడానికి మనకు వచ్చేది. కాబట్టి ఆ విధంగా మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులే పోటీ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఉంటే గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ఉంటేనే గెలుస్తారని వాళ్ళు మాట్లాడేది.
ఎక్కడున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్న పులివెందుల్లో గెలుస్తారు, కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండకుండా ఎక్కడ పోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా గెలుస్తారు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు కాదండి, వాళ్ళు సవాల్ దాదాపు విసురుతున్నారు కదా, 30 సంవత్సరాలు పులివెందుల వదిలి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి చూపించాలి అన్నది వాళ్ళ సవాలు. ఇప్పుడు మీరు నేను అందరం చూసి అడ్రస్ లేని వ్యక్తులను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించినారంటే, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే గెలిచారనేది మనం దానికి ఇంకా ఏదో హాస్యాస్పదంగా అదేంటి మోహన్ గారు, ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు అందరూ అడ్రస్ లేని వాళ్ళ, అది మళ్ళీ అదే ఒక వివాదం ఆ అవుతుంది. నియోజకవర్గాల్లో అడ్రస్ మీరు మరీ వేరే రకంగా అనొద్దు. ఆ నియోజకవర్గాల్లో అడ్రస్ లేనటువంటి వ్యక్తులను వేరే నియోజకవర్గాల నుండి తీసుకొచ్చి గెలిపించిన, వేరే జిల్లాల నుండి తీసుకొచ్చి గెలిపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మాకు కర్నూలు జిల్లా నుండి అనంతపురం జిల్లాకు ఓ 2 పార్లమెంట్ సభ్యులు కర్నూలు జిల్లా వాళ్ళే. అట్లా ఆ విధంగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మా పక్క జిల్లా క్యాండిడేట్ మా నియోజకవర్గానికి, ఇట్లా వేరు వేరు నియోజకవర్గాల నుండి తీసుకొచ్చి అక్కడ అడ్రస్ అంటే ఆ నియోజకవర్గాల అడ్రస్ లేనటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి అంటే గెలిపించినటువంటి ఎందుకు సొంత నియోజకవర్గంలో మంచి వాళ్ళు లేరా? ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడ ఎవరెవరు మంచి వ్యక్తులనే సెలక్షన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఐడెంటిఫై క్యాండిడేట్ కూడా ఉండాలి కదా, గుర్తింపైనటువంటి వ్యక్తులు ఒక్క నిమిషం మోహన్ గారు ఒక్క నిమిషం, జోష్న గారు ఏదో అడుగుతారట మిమ్మల్ని. వర్మ గారు, అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మోహన్ గారు చెప్పిన దాంట్లో నాకు ఒక క్వశ్చన్ అరైజ్ అయిందండి. ఎక్కడ అసలు అడ్రస్ లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము ఎమ్మెల్యేలను చేసేసామన్నారు. సరే, వెరీ వెల్, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, షబ్బా.